తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నేనేంటి స్టార్టింగ్లో పాట ఏంటి, ఈ టక్ ఏంటి, బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా? మన ఉదయ్ కిరణ్ గారి మూవీ మనసంతా నువ్వే ఏదైతే ఉందో ఈరోజు థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. మరి పబ్లిక్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఫ్యాన్స్ యొక్క పల్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మనతో పాటు ఉదయ్ కిరణ్ గారి అక్క గారు అండ్ అలానే మేనల్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉన్నది. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ చూసి. ఉదయ్ అప్పటి కాలంలో రిలీజ్ డేకి వచ్చినట్టే ఉంది. సో లెట్స్ ఎంజాయ్ ఉదయ్ అండి. ఈ 2.5 గంటలు సంతోషంగా ఉదయ్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ విల్ ఎంజాయ్ ద షో అండి. జై ఉదయ్ కిరణ్! ఇన్ వెరీ ఫ్యూ మినిట్స్ మనమైతే మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు చూడబోతున్నాం. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని కూడా జూనియర్ ఉదయ్ కిరణ్ గారు అని చెప్పారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? సూపర్. 2021 నుంచి ఇప్పటిదాకా సూపర్ ఉంది. ఓకే, అంటే మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు స్క్రీన్ మీద చూడాలనిపించింది. బాగుంది. సూపర్ అన్న, ఎలా అనిపించింది? అన్నా సూపర్ అన్నా. మళ్ళీ మా ఊరు బ్లాక్ బస్టర్ కొట్టే ఇప్పుడు కానీ బతుకుంటే టాలీవుడ్ అమ్మ మొగుడయ్యాడు. జై ఉదయ్ కిరణ్. బ్రో ఎలా అనిపించింది? మూవీ మాత్రం సూపర్ అన్న. సూపర్ ఎక్సలెంట్. చాలా సూపర్. ఉదయ్ కిరణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడాలనిపించింది. చాలా మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది. ఎవ్రీ టైం చూడాలనిపించే మూవీ. చాలా బాగుంది. అంటే సాంగ్స్ వాటిలోని మ్యూజిక్ గట్రా విన్నాం కదా మనం. సో అప్పట్లో పెద్ద హిట్ అయితే, ఒకవేళ అవి ఇప్పుడు రిలీజ్ అయ్యింటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదు. ఒకవేళ అవే సాంగ్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయితే కనుక మళ్ళీ హిట్ అవ్వాలని కోరుకుంటాం. మళ్ళీ సార్ మీరు చెప్పండి సార్. అన్న, ఈ సినిమాకి క్రౌడ్ చూసినావు కదా, లోపల థియేటర్లో ఎలా ఉందంటే రెస్పాన్స్. నేను చూసినావు, మనసంతా నువ్వే చూసినావు. అసలు మళ్ళీ మాకు పాత రోజులు ఉదయ్ ఉన్న రోజులు గుర్తొచ్చింది. సాంగ్స్ కానీ ఆ వైబ్రేషన్ కానీ ఎక్సలెంట్. అసలు పాత ఉదయ్ మళ్ళీ అందరూ ఆ లాస్ట్ సీన్ అయితే చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారన్న. ఆ సాంగ్స్ అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్. అది ఎన్ని జనరేషన్స్ అవనివ్వండి, మన జెన్ జీ అవనివ్వండి, జెన్ ఆల్ఫా ఎవరైనా రానివ్వండి, ఈ సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్. మేము మిలీనియం వాళ్ళు. ఓకే, మేము 2001 90s లో అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ ఏంటి, ఉదయ్ కిరణ్ మళ్ళీ ఆ రోజు గుర్తొచ్చిన. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ విఎల్ఆర్ గారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఉదయ్ కిరణ్ మా గుండెల్లో ఉన్నారండి. నిజంగా హార్ట్ ఫెల్ అండి. నిజంగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్యం చెప్పాలండి. నిజంగా గ్రేట్ఫుల్ మూవీ అండి. ఇంకొకటి, ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఒకైతే మీద మ్యూజిక్ ఆర్పి పట్టాక్ ప్రాణం పోసారండి. నిజంగా సూపర్. పక్కన ఉదయాన్ని కదిలించారండి. నిజంగా సూపర్ గుడ్. మీ మిస్ ఉదయ్ కిరణ్. జై ఉదయ్ కిరణ్. ఇప్పుడు ఈ క్రౌడ్ ఇంకా చూస్తుందా మనకి ఉదయ్ కిరణ్ గారు మనలోనే ఉన్నారని చెప్పి అనిపిస్తుందా? మీరు సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ ఉన్నాయి ఉదయ్ కిరణ్వి కానీ, లేకపోతే ఎవరైనా ఒక పేజ్ చేస్తే ఉదయ్ కిరణ్ మీద ఉన్న సెంటిమెంట్ అంటే అది ఎప్పటికీ పోదు, ఇంకెప్పటికీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది.
ఓకే, సో మాకైతే ఉదయ్ మూవీ ఎప్పుడో చూసిన ఆ ఫీలింగ్ అలాగే ఉంది. ఇప్పుడు కూడా కొత్తగా చూసినట్టు అనిపించింది. release అయ్యి చూసినట్టు కొత్తగా ఉంది. ఇంతమంది వచ్చి ఆ మూవీలో బస్సు ఎక్సలెంట్ అసలు. సూపర్. ఒకవేళ అప్పుడులోనే సోషల్ మీడియా ఉంటుంటే రేంజ్ ఇంకా నేను చెప్తాం, నువ్వు నేను మూవీ వచ్చినప్పుడు ఆర్పి పట్నాయక్ గారు అదే చెప్పారు. ఆ టైంలో మొబైల్స్ ఉన్నప్పుడు ఒకవేళ మొబైల్స్ ఉండుంటే ఎలా ఉండేది నువ్వు నేను చూసినప్పుడు ఊహించుకున్నాను, చాలా బాగా అనిపించింది అన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా చివరిలో చెప్పవే ప్రేమ సాంగ్ కి అసలు వైపు ఎక్సలెంట్. అంటే ఈ రిలీజ్ తర్వాత ఇంకా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. శ్రీరామ్ మీ స్నేహం ఎవ్రీ ఇయర్ ఒక ఛాన్స్ ఉంది. ఇంకోటి ఈ మూవీ కోసం మీరు నమ్మరు, ఈ మూవీ కోసం దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ మూల నుంచి కామారెడ్డి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ అలానే మనం ఉదయకిరణ్ గారు మేనల్ గారు కూడా చూస్తాం. జూనియర్ ఉదయకిరణ్ అని చెప్పి ఆయన చిత్రం చెప్పిన కథల్లో ఉదయ్ కిరణ్ ని లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేశాడు ఉదయ్ లేకపోతే. సో ఆ మూవీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఆ మూవీ రిలీజ్ చేయాలి. దీని నుంచి ఈ మీడియా నుంచి నేను ఒకటే కోరుకునేది, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఈ క్రౌడ్ చూడండి, ఈ బస్సు చూడండి, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు రండి, చిత్రం చెప్పిన కదా రిలీజ్ చేయండి. మోహన్ గారు కష్టపడి మూవీ తీశారు. ఉదయ్ కిరణ్ లాస్ట్ సినిమా చూడండి, బిజినెస్ ఎంత ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న సినిమాకి ఇంత బస్ ఉందంటే 25 ఇయర్స్ చిత్రం చెప్పిన కథకి గ్యారంటీగా ఫ్యామిలీస్ అందరూ ఆడియన్స్ వచ్చి చూస్తారు. ప్లీజ్ రిలీజ్ చేయండి. మాకు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయాలి. సార్ ఆల్రెడీ మూవీ అయితే ఒక షో కంప్లీట్ అయిపోయింది అండ్ మీ సాంగ్స్కి అయితే జనాలు లోపల ఫుల్గా కాల్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది సార్? ఏముంది మళ్ళీ అంటే ఇప్పుడు సాంగ్స్ అందరినీ ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళి మేము కూడా వెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఉదయకిరణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించిపోతుంది? అది చూసిన తర్వాత చెప్తా. ఆల్రెడీ నువ్వు నేను చూసాం. మేడం ఇప్పుడు లోపలికి వెళ్ళారు, చూసారు ఉదయకిరణ్ గారిని మళ్ళీ స్క్రీన్ మీద, ఎలా అనిపించింది మీకు? థరోలీ ఎంజాయ్ చేశానండి. ఉదయ్ అయితే థరోలీ ఎంజాయ్ చేశాను. కొంచెం ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు వేరేగా హిట్ చేసింది కాబట్టి భరించడం కొంచెం కష్టం. బట్ అదర్వైజ్ కానీ ఇంత అభిమానం చూసి నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి ఆ అభిమానం ఇంకా ఇలా చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రో చెప్పండి, ఆడియన్స్ రియాక్షన్ చూసిన ఎలా అనిపించింది? నాకైతే ఏడుపు వచ్చేసింది. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నాకు లిటరలీ ఏడుపు వచ్చేసింది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. అసలు ఇట్ వాజ్ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. మామని మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూసి అసలు ఎట్లలో ఫీలింగ్ వచ్చింది. నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎట్లా తెలియదు, కానీ అంటే క్రౌడ్ మొత్తం చూస్తుంటే ఇంకా ఆయన మనలో ఉన్నారని చెప్పి అనిపించింది. సూపర్ అసలు ఎక్కడ లేదు, ఎక్కడున్నా కూడా he was looking at us and he was smiling అని నాకు అనిపించింది. అంతే, that's all I can say honestly. thank you so much. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా ఎమోషనల్ గా ఉండింది. అండ్ ఉదయకిరణ్ గారిలో ఉన్న మ్యాజిక్ ఏంటంటారు? ఐ థింక్ క్లాసిక్ స్టెప్ కదా, ఇలా చేసి ఆ స్టెప్ ఐ థింక్ ఇస్ వెరీ క్యాప్టివేటింగ్ as well and it was nice. అండ్ లోపల క్రౌడ్ అంతా కూడా డాన్సెస్ బాగా చేశారు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కి మీరు ఏమైనా ఎంజాయ్ చేశారా అలాగా? అవునవును, we were also singing along and it was quite nice to relive all of that. ఓకే, థ్యాంక్ యూ. సో ఉదయకిరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మన వెనకలో ఉన్నారు. ఒక్కసారి అందరూ ఊహించుకుంటే ఓకే, మరి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మనం ఇంకొంచెం విషయాలు తెలుసుకుందాం. సో ఒక్కసారి మళ్ళీ ఉదయకిరణ్ గారిని థియేటర్లో చూడడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్గా ఉంది. 25 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంత క్రేజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సాంగ్స్కి అయితే రియల్గా చాలా ఎమోషనల్ అయిపోయాం. లాస్ట్ సాంగ్ నీ స్నేహం అనేది అది చూస్తే మళ్ళీ కళ్ళలో నుంచి ఏడుపు వచ్చింది. ఆ సాంగ్ చూసేసరికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్కి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. రేపు ఎల్లుండి షోస్ కూడా ఉన్నాయి. అందరూ ఇట్లాగే ఆదరించి చూడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఉదయ్ కిరణ్ని చూడడానికి చాలా ఏరియాస్ నుంచి వచ్చారు, చాలా ఊర్ల నుంచి వచ్చారు. మీ అభిమానంకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. అన్న మీరు చెప్పండి, ఉదయకిరణ్ గారిలో ఉన్న ఒక్క మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఆయన స్మైల్ కానీ, వన్ మోర్ హెయిర్ స్టైల్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన యాక్టింగ్కి పీపుల్స్ ఆ క్రౌడ్ కానీ మూవీలో స్క్రీన్ మీద తను వస్తుంటే అసలు ఆ క్రేజీ వేరు.
అసలు అమేజింగ్ ఏంటంటే ఆఫ్టర్ 25 years తర్వాత మళ్ళీ కొత్త సినిమాగా వచ్చినట్టు అంత క్రౌడ్ కానీ అంత ఇష్టంతో కానీ చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. కానీ చాలా అంటే చాలా ఆయనే తను అందరి హృదయంలో ఉన్నట్టు అనిపించింది స్క్రీన్ మీద చూస్తుంటే. చాలా అంటే ఆఫ్టర్ లాంగ్ టైము 10 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచిగా వచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు కూడా ఇలానే సపోర్ట్ చేయాలి. ఇంకా తన మూవీ ఒకటి ఆగి ఉంది, దాన్ని కూడా ఇలాంటి మీరు ఇట్లా సపోర్ట్ చేసి వాళ్ళ మనసులోకి పోతే అది కూడా కొత్తగా రిలీజ్ అవుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ మూవీ వస్తే ఇంకా బాగుంటుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఆ జనరేషన్ చూసారు అండ్ ఈ జనరేషన్ కూడా చూస్తున్నారు. మీరు ఈ జనరేషన్లో అలాంటి లవర్ బాయ్ ఎందుకు రావట్లేదు మనకి? ఈ జనరేషన్లో ఒకటి ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయిందండి ఫస్ట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోయింది. అండ్ వల్గారిటీ పెరుగుతుంది మూవీస్లో ఉన్న కొద్దీ. పాత మూవీస్లో చూస్తే మనసంతా నువ్వే చూడండి, ఏ ఏజ్ వాళ్ళైనా చూడగలుగుతారు. అప్పట్లో మాకు తెలిసినప్పుడు ఏ యూ అని అసలు ఆ మీనింగే తెలిసేది కాదు మాకు. ఆ మూవీస్ అలా ఉండేవి. ఇప్పటి రోజుల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ ఇప్పుడు సపోజ్ ఉదయ్ కిరణ్ ఉన్నాడు, ఉదయ్ కిరణ్ కూడా ప్రాబ్లం ఉండింది, లవర్ బాయ్ కింద ఫిక్స్ అయిపోయి పాపం ఆయనకి ప్రాబ్లం ఉంది. కొంతమంది హీరోస్ బయటపడిపోయారు కానీ బయటపడలేకపోయారు. ఉదయ్ బయటపడలేకపోయాడు. అలాగే ఇప్పుడు జనరేషన్లో కూడా ఒక జన్కి ఫిక్స్ అయిపోవడం వల్ల అండ్ కొత్త టాలెంట్కి ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే చాలా వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి డైరెక్టర్కి కథ సెట్ అవ్వాలి, హీరోకి ఆ స్టోరీ పడాలి, పడి తర్వాత మూవీ పడ్డాక మళ్ళీ ఇండస్ట్రీలో వాళ్ళకి సపోర్ట్ రావాలి. ఇదంతా ఆ కాంబినేషన్ అంతా కుదిరితేనే అవుతుంది. అది ఉదయ్ టైంలో కుదిరింది, అలా ఒక హీరో కుదరట్లేదు. ఈ రోజుల్లో ఏంటంటే చాలా కష్టం ఆ కాంబినేషన్. అన్ఫార్చునేట్లీ ఆయన మిస్ అయ్యిండు. ఇప్పుడు ఏంటంటే మరి ఎవరు వస్తారు అన్నది. ఇప్పుడు విజయ్ చూసామనుకోండి, మనం విజయ్ ఆ కట్స్, ఫేస్ కట్స్ అవి పక్క నుంచి చూస్తే ఉదయలాగే అనిపిస్తాడు. ఓకే, సో మేము అంటే కొంతమంది ఫ్యాన్స్ విజయ్లో చూసుకుంటాం అనమాట. ఉదయ్ కిరణ్ మేనల్లుడు ఉన్నాడు, మేనల్లుడు వస్తే కూడా బాగుంటుందని, తేజ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ మీడియా పరంగా మేము శ్రీదేవి మేడంకి కూడా చెప్తున్నాం, ఎంకరేజ్ చేయండి మేడం, వెనకాల మేము ఉంటాము, ఒక అటెంప్ట్ అయితే చేయండి, మీ దగ్గరే మంచి డైరెక్టర్లు ఉన్నారు, మాట్లాడండి, చూడండి మేడం. 25 years తర్వాత ఈ సినిమా థియేటర్లో చూడడం ఎంతో సంతోషంగా ఉందన్నయ్య. మాకు కావాల్సింది ఒకటే, ప్రతి ఒక్క పుట్టినరోజుకి June 26కి ప్రతి ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన సినిమా ఒక్క సినిమా రిలీజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాదన్నయ్య, ఆయన బ్యాక్గ్రౌండ్ లేనివాడు. ఒక్కసారి ఆలోచించండి, అతను ఇంకా సినిమాలు తీయలేడు, ఎందుకంటే నీ లోకంలో లేడు. కాబట్టి ఖచ్చితంగా మా కోసం ఆయన పుట్టినరోజు నాడు ఒక్క సినిమా ఆయన మాకు కావాలి. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. ఉదయ్ కిరణ్ మాకు ఒక్క మూవీ కావాలి ప్లీజ్, మేము బతిమాలుకుంటున్నాం. మూవీ ఖచ్చితంగా మాకు కావాలి, మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఒక్క మూవీ పుట్టినరోజు నాడు ఒక్క మూవీ మాకు రీరిలీజ్ చేయండి చాలు. నెక్స్ట్ నీ స్నేహం మూవీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ గారిది. మళ్ళీ కూడా ఆయన లాస్ట్ ఫిలిం చిత్రం చెప్పిన కథ కూడా బయటికి రావాలి. 12 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి, ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలని మా ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం అన్నయ్య. మేము చెప్పేది కూడా మళ్ళీ ఒకటేనన్నయ్య, ఒక్క బర్త్డే నాడు ఒక్క సినిమా రిలీజ్ చేయండి అన్నయ్య, మాకు అదే చాలా అన్నయ్య, మాకు అదే సంతోషం. మళ్ళీ మా వదిలి మళ్ళీ మేము చూడాలి థియేటర్లో, మీ అందరి సపోర్ట్ కావాలన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అభిమానులందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా రిలీజ్ లాస్ట్ ఇయరే చేస్తా ఉన్నారు, లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి కుదరలేదు. ఇప్పుడు చేసినందుకు ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉంటుంది, మేము ఉన్నంత వరకు అలానే ఉంటుంది, అలానే ఉంచుకుంటాము. అండ్ వి మిస్ యూ ఉదయ్. ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటంటే? నాకు అన్ని ఫేవరెట్ మూవీసేనండి, ఒకటి అని కాదు చాలా ఉన్నాయి. నేను యాక్చువల్గా నువ్వు నేను నుంచి ఫ్యాన్గా స్టార్ట్ అయ్యాను. ప్రతి మూవీ ఫస్ట్ డే చూస్తూ ఉండేవాళ్ళని, బట్ ఇప్పుడు లేడు చూడటానికి. వి మిస్ హిమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీ షర్ట్ మీద మా దేవుడు అనే ట్యాగ్ లైన్ అయితే మాకు కనిపిస్తుంది. మరి దేనికి అని చెప్పేసి మనకు కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఏమని? మనసంతా నువ్వే సినిమా నా ఫేవరెట్ సినిమా. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నిసార్లు చూసాను నాకు గుర్తులేదు, బట్ రిలీజ్ అనేసరికి నాకు ఎంతో ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. నేను నా హీరో కోసం వచ్చాను సినిమా చూడడానికి. నేను ఒక రైటర్ని. ఈ సినిమా చూసినప్పటి నుంచి నేను ఒక రైటర్ని అయ్యాను. నా చిన్నప్పుడు వచ్చిన సినిమా, అప్పుడు నేను థియేటర్లో చూడలేకపోయినా, కానీ ఎప్పుడు ఆయన చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అన్ని సినిమా ప్రతిసారి రిలీజ్ చేస్తున్నారు, బట్ మా హీరో సినిమా కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను చిన్నప్పుడు చాలాసార్లు అనుకున్నా. నేను ఒక మంచి డైరెక్టర్గా నాకు ఒక ఛాన్స్ వస్తే నేను హీరోతో సినిమా తీద్దామనుకున్నా, బట్ నాకు కుదరలేదు. ఆయన గురించి నేను కొన్ని పాటలు రాసిన, కొన్ని కవితలు రాసిన. ఆయన సినిమాలన్నీ కలిపి సినిమా నుంచి చిత్రం చెప్పిన కథ సినిమా వరకు
అన్ని సినిమాలు కలిపి ఒక మంచి లవ్ పోయిట్ రాసిన. ఆ లవ్ పోయిట్లో ఒక అమ్మాయి ఫీలింగ్ ఉంటుంది. అది నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. నా పేరు పంచారాం. థ్యాంక్ యూ. సార్ ఉదయ్ కిరణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చూశాను. ఉదయ్ కిరణ్ పెద్ద బిగ్ ఫ్యాన్ నుంచి, ఫస్ట్ మూవీ నుంచి పెద్ద బిగ్ ఫ్యాన్. మళ్ళీ థియేటర్లో ఇలా ఎంతమంది క్రౌడ్ చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పటికీ నా డీపీలో అదే ఉదయ్ కిరణ్ గారితో ఫోటో, లాస్ట్ సినిమా ఇవ్వండి, ఇప్పటికీ చూడొచ్చు. ఉదయ్ కిరణ్ గారు ఇప్పటి దిగిన ఫోటో అంత ఇష్టం. ఉదయ్ కిరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ చిత్రం చెప్పిన కథ లాస్ట్ మూవీ త్వరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే క్రౌడ్ రియాక్షన్స్ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటివరకు జనాలు ఇంతమంది క్రౌడ్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా బాగుంది. ఆ చిత్ర చెప్పిన గురించి డైరెక్టర్ మోహన్ గారు చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ ఎవరు రెస్పాన్స్ ఒకసారి అవ్వట్లేదు. ఒకళ్ళేమో అటు ఇటు అన్న గొడవల వల్ల అవ్వట్లేదు. ముందు మీడియా సపోర్ట్ లేవడం వల్ల మాకు అయిపోతుంది సినిమా. మీడియా అక్క ముందుకు రావట్లేదు. అక్కడ నేను ఒకటే కోరేది, మీడియా ముందుకు వచ్చి సినిమా రిలీజ్ అవ్వమని ఖచ్చితంగా చెప్తేనే ఫ్యాన్స్ అందరూ వస్తారు. మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఉదయం చివరి కోరిక సినిమా రిలీజ్ అవ్వాలని, ఫ్యాన్స్ కోరిక అదే చివరిసారి సినిమా రిలీజ్ అవ్వాలని. మెయిన్ ఇందులో ఉదయ్ మేనల్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఉదయ్ కిరణ్ గారి మేనల్ కూడా ఒకవేళ సినిమా కానీ వస్తే ఇదే రేంజ్ సపోర్ట్ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ ఉదయ్ కిరణ్ లాగా యాక్టింగ్ ఇద్దరు ఉన్నారు. ఉదయ్ కిరణ్ సేమ్ జూనియర్ ఉదయ్ కిరణ్ లా ఉన్నాడు. మేనల్లుడు కూడా బాగుంది.